వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అండ్ ట్విట్టర్లో ఎక్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. లాస్ట్ వీక్ అయితే స్కిప్ చేశాను ఎందుకంటే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయని. సో కొంచెం గ్యాప్ ఇచ్చి 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే చేస్తున్నాను. చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ వీక్ కూడా ఆలస్యం చేయకుండా వాటన్నింటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆనంద్ రాజ్ అడుగుతున్నారు. S24 Ultra, Pixel 9 Pro XL, OnePlus 12 ఏది బెటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్, యువర్ ఒపీనియన్? సో S24 Ultra ఈ మూడిట్లో, బట్ వాల్యూ ఫర్ మనీ మాత్రం OnePlus 12. Pixel 9 Pro XL అయితే సో వాళ్ళు TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ వాడేంత వరకు దాని జోలికి వెళ్ళకూడదని పర్సనల్గా నేనైతే డిసైడ్ అయ్యాను. ఇది నా ఒపీనియన్. అండ్ మండ్లా ఆల్మోస్ట్ సీరియల్ అడుగుతున్నారు. గూగుల్ Pixel 7 Pro అండ్ Pixel 8 BBD ఎక్స్పెక్టెడ్ ప్రైస్. సో ఆల్రెడీ Pixel 7 Pro మొన్న 37,000కి వచ్చింది. అంతకంటే లోయెస్ట్ అయితే వచ్చే అవకాశాలు లేవు. సో మరి అదే లోయెస్ట్, సిమిలర్ అదే ప్రైస్ రేంజ్లో రావచ్చు Pixel 7 Pro, Pixel 8 రెండు కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చక్రీ చెర్రీ అడుగుతున్నారు. హాయ్ బ్రో, 35,000 to 45,000లో కెమెరా అండ్ గేమింగ్ ఫోన్ సజెస్ట్ చేయి బ్రో. సో ఇన్ కేస్ ఇంకో 5,000 ఇంక్రీజ్ చేసుకుని రానున్న సెప్టెంబర్లో మొత్తం ఆఫర్ల పండుగ కాబట్టి iQOO 12, OnePlus 12 ఈ రెండు కూడా. మెయిన్గా OnePlus 12 నా పర్సనల్ చాయిస్. ఒకవేళ 50,000 దగ్గరకు వస్తే అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఈవెన్ 45,000 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు అప్పటి వరకు ఆగలేకపోతే 40,000 to 43,000 రేంజ్లో కెమెరా మాత్రం మీకు Vivo V40 Proలో బెటర్గా ఉంటుంది. బట్ నా చాయిస్ అయితే OnePlus 12, iQOO 12 50,000 రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఉదయ్ కుమార్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, ఐఎమ్ ఉదయ్, రిక్వైర్మెంట్ బెస్ట్ కెమెరా ఫోన్ విత్ బెస్ట్ బ్రాండ్ Pixel 9 Pro ఆర్ iPhone 15 Pro, ప్లీజ్ సజెస్ట్. బెస్ట్ కెమెరా ఫోన్ అంటే ఫొటోస్ మాత్రం Pixel 9 Proలో బెటర్గా వస్తాయి. బట్ వీడియో ఫొటోస్ రెండు చూసుకుంటే మీకు iPhone 15 Pro బెటర్. నెక్స్ట్ సాయి కిరణ్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, iPhone 13 కొనాలా లేదా సామ్సంగ్ మొబైల్స్ S23 FE కొనాలా, వీడియోకి చెప్పండి. వీడియోకి అయితే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఐఫోన్కి వెళ్ళండి. వీలైతే iPhone 14 వెళ్ళే ప్రయత్నం చేయండి 13తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ అడుగుతున్నారు. అన్న Vivo X100 Pro ఎంత ప్రైస్లో రావచ్చు దివాళీ సేల్లో? ఆఫ్లైన్లో ఉంటుంది ఇది, ఆన్లైన్లో అయితే పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు. నేను లాంచ్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్లోనే 75,000కి కొన్నాను. బిలో 70 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనుదీప్ అడుగుతున్నారు. యూజింగ్ iPhone 12 Pro హ్యావ్ నో ఇష్యూస్ విత్ ద ఐఫోన్ ఎక్సెప్ట్ ఫర్ బ్యాటరీ బ్యాకప్. ఆఫ్ కోర్స్ ఒక బ్యాటరీ మాత్రమే వీక్ ఉంటుంది. ప్లానింగ్ టు బై iPhone 16 Pro Max నెక్స్ట్ మంత్, ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్. అండ్ డూ యూ థింక్ ఇట్స్ ఎ బెటర్ ఆర్ మేబీ 17 Pro series will be a design overall as 16 almost has same design as 12 Pro besides a few minor changes? Please answer basing on financial value upgrade. సో చెప్పలేము. 17 Pro ఓవరాల్ డిజైన్ పరంగా ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. బట్ వాళ్ళు హ్యూజ్ చేంజెస్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే లేవు. బట్ డిజైన్ పరంగా మాత్రం డిఫరెంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి 16 సిరీస్తో పోలిస్తే 17 సిరీస్. సో వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. బట్ 12 Pro అంటే చాలా ఇయర్స్ అవుతుంది. ఇబ్బంది పడితే 16 సిరీస్కి వెళ్ళడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పరిమల్ అడుగుతున్నారు. హాయ్ అన్న, Vivo X100 Pro ప్రజెంట్ స్టాప్ చేశారంట, ఆల్టర్నేటివ్గా గుడ్ కెమెరా ఏమైనా ఉందా అన్న? ఎందుకు స్టాప్ చేశారు? దొరుకుతుంది కదా ఆఫ్లైన్లో. అండ్ కే మహేష్, బిగ్ బిలియన్ డే సేల్స్లో 50,000లో ఉన్న ల్యాప్టాప్స్ 35,000కి వస్తాయి ఆఫర్స్లో. ఎందుకంటే నాకు ల్యాప్టాప్ కావాలి 35,000 బిలో. డెఫినెట్గా వస్తాయి చాలా ల్యాప్టాప్స్. ఈవెన్ కొన్నిసార్లు 60-70,000లో ఉన్నవి కూడా నియర్లీ 35, ఒక 3-4 వేలు అటు ఇటు ఆ రేంజ్లో అయితే ప్రీవియస్లీ వచ్చాయి, ఇక ముందు కూడా వస్తాయి. అండ్ మోహన్ అడుగుతున్నారు. సామ్సంగ్ S23 Ultra ఆర్ iPhone 15 Plus విచ్ ఈస్ వర్త్ టు బై ఇన్ దిస్ కరెంట్ మార్కెట్? S23 Ultra సో 15 Plusతో కంపేర్ చేస్తే మీకు బెటర్ కెమెరాస్ ఉంటాయి, బెటర్ డిస్ప్లే, బెటర్ డిజైన్. మై పర్సనల్ చాయిస్ S23 Ultra. నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ రాజ్ అడుగుతున్నారు. రెగ్యులర్ Pixel 9 256GB ఆర్ 63,000 కొనొచ్చా? ఇజ్ ఇట్ గుడ్ ఫర్ నెక్స్ట్ 2 years ఆఫ్ యూసేజ్? పిక్సెల్ ఫోన్స్ అయితే నేనైతే Pixel 9 సిరీస్ రివ్యూ చేయలేదు. బట్ టెన్సర్కి సంబంధించి నేను రివ్యూ చేశాను. Pixel 7 Pro సిరీస్ అండ్ ఇంకొకటి Pixel 8 ఫోన్ టెస్ట్ చేశాను. సో వద్దు, టెన్సర్ TSMC మ్యానుఫ్యాక్చర్ టెన్సర్ వచ్చేంత వరకు ఆగండి. ఈ సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్డ్ టెన్సర్ చిప్సెట్తో ఉన్న పిక్సెల్ ఫోన్స్ని అయితే నేను రికమెండ్ చేయను. ఇది నా ఒపీనియన్, అదర్వైజ్ మీ ఇష్టం. సో ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే నో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పద్మావతి. సామ్సంగ్ S23 FE వర్సెస్ Pixel 7 Pro విచ్ ఈస్ గుడ్ ఫర్ కెమెరా? Pixel 7 Pro కెమెరా ఈ రెండిట్లో మాత్రమే అయితే, అదర్వైజ్ ఈ రెండు మాత్రం నా పర్సనల్ చాయిస్ లిస్ట్లో అయితే లేవు. రెండిట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అశోక్, కెన్ ఐ పర్చేజ్ OnePlus 11 at 35,000 ప్రైస్ రేంజ్? యా, మంచి డీలే ఇప్పటికి, బట్ కొంచెం ఓల్డ్ అయిపోయింది. బట్ స్టిల్ ఓవరాల్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ మీకు 35,000లో వస్తుంది. అండ్ నాయుడు భరత్, హాయ్ అన్న ఫ్రమ్ కర్నూల్, బెస్ట్ అండర్ 20K ట్రేడింగ్ పర్పస్, బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి అడుగుతున్నారు. OnePlus Nord CE4 అండ్ Nord 4 కెమెరా ఏది బాగుంటుంది? Nord 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గోవర్ధన్ అడుగుతున్నారు. 15 Pro Max 1,60,000 పెట్టి తీసుకుంటే బెటర్ అయినా, లేక అదే బడ్జెట్లో ఒక కెమెరా
తీసుకొని ఈ పీసీని బిల్డ్ చేయించుకుంటే బెటరా? అంటే మీరు ఏ పర్పస్ అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. కెమెరా తీసుకుంటా అంటున్నారు, పీసీ బిల్డ్ అంటున్నారు. సో పర్పస్ ఏంటి? సో ఒక మొబైల్ ఈజ్ మొబైల్ చేసే పని కెమెరా చేయలేదు అండ్ పీసీ చేయలేదు. మొబైల్ అంటే మనకు పోర్టబుల్, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు. సో మీ పర్పస్ క్లియర్గా మెన్షన్ చేసి అడిగితే బాగుండేది. అండ్ ఒక డెడికేటెడ్ కెమెరా పర్ఫార్మెన్స్ మనకి ఏ ఫోన్లో రాదు, అండ్ డెడికేటెడ్ పీసీ హై ఎడిటింగ్కి ఏ ఫోన్లో రాదు. బట్ పోర్టబిలిటీ మీరు పర్పస్ అడిగి క్వశ్చన్ అడిగితే బాగుంటుండే, సారీ. అండ్ చలపతి బెస్ట్ మొబైల్ లిస్ట్లో హానర్ మొబైల్స్ని ఎందుకు పెట్టరు? అండ్ యూట్యూబ్లో రివ్యూస్ మాత్రం బాగా చెప్తారు, కానీ బెస్ట్ మొబైల్స్ వీడియోస్లో మాత్రం హానర్ ఉండదు, ఎందుకు అలా? ఒకప్పుడు ఉంటుండే, ఈ కంబ్యాక్ ఇవ్వడానికంటే ముందు పక్కా ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం సర్వీస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. కంబ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ అలా సర్వీస్ తీసుకొస్తున్నారు. అండ్ అంతేకాకుండా హానర్ మొబైల్స్ ఏంటంటే లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటున్నాయి, తర్వాత కొన్ని రోజులకి హ్యూజ్ డిస్కౌంట్, ప్రైస్ డ్రాప్ అయితే అవుతున్నాయి. వాళ్ళు తీసుకురావడానికి కొంచెం ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మార్కెట్ లేదు, అలాంటప్పుడు అగ్రెసివ్గా తేవాలి, బట్ ఎక్కువ ప్రైస్ పెట్టి తెస్తున్నారు. అందుకే చాలామంది అయితే రికమెండ్ చేయట్లేదు. బట్ ప్రైస్ డ్రాప్ అయ్యి మంచి వాల్యూ ఫర్ మనీ బడ్జెట్లో వస్తే అయితే కన్సిడర్ చేయొచ్చు ఇప్పటికి కూడా. అండ్ సర్వీస్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది, చూడాలి. మళ్ళీ ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతారేమో అని కొంచెం డౌట్ ఉంది. సో అదైతే తీరిపోవాలి, అప్పుడే ఇంకా బాగా హానర్ని సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మనీ అడుగుతున్నారు. అన్నయ్య ఇది నీకు చాలాసార్లు మెసేజ్ చేశాను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య రిప్లై ఇవ్వు. అడిగిన క్వశ్చన్కి జస్ట్ అలా చెప్పేసి వెళ్ళడం కాదు. బెస్ట్ లాంగ్ రన్ ఆల్ రౌండర్ మొబైల్ అండర్ 30,000 ప్లీజ్ రిప్లై మీ అన్నయ్య ప్లీజ్. బెస్ట్ లాంగ్ రన్ ఆల్ రౌండర్ మొబైల్ 30,000లో లేదు. అండ్ లాంగ్ రన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము, మీరు ఎన్ని పెట్టుకున్నా. నా ఐఫోన్ 13 Pro Max, సో 3 years వాడాను, అయిపోయింది. మొన్న డిస్ప్లే సడన్గా ఫస్ట్ గ్రీన్ అయింది, తర్వాత బ్లాక్ అయింది, చూడాలి. సో మనుషులకే గ్యారంటీ లేదు లాంగ్ రన్ ఎంత అనేది మనం చెప్పలేము. సో మంచి ఐఫోన్స్ కానీ శాంసంగ్ ఫోన్స్ కానీ 1 year లోపే ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా రావచ్చు. లేదు మామూలు బ్రాండ్ ఫోన్ కూడా 4 years 5 years రెడ్మీ, ఎంఐ, వివోవి 5-6 years వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో లాంగ్ రన్ లైఫ్ మనిషిది కానీ గ్యాడ్గెట్స్ది కానీ మనం ఈ రోజుల్లో చెప్పలేము. అండ్ 30,000లో బెస్ట్ మొబైల్ అడిగావు ఆల్రౌండర్, ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, 10 నిమిషాలు మాట్లాడాను. ఇక్కడ చెప్తే లెంత్ అయిపోతుంది, ఆ వీడియో చూడు, మన ఛానల్లో ఉంది, నీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనంత్ అడుగుతున్నారు. నాన్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ మొబైల్ని డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ ఇయర్ బడ్స్కి కనెక్ట్ చేసి డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ వీడియోస్ అండ్ సాంగ్స్ వినొచ్చా? మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. మొబైల్కి సపోర్ట్ ఉండాలి, TWS సపోర్ట్ ఉండాలి, ప్లే చేసే ఆడియో కూడా సపోర్ట్ ఉండాలి, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అండ్ నెక్స్ట్ శంకర విష్ణువర్ధన్, ఫ్యూచర్లో లైట్ వెయిట్ మొబైల్స్ అండర్ 150 grams చూడొచ్చు. ఎస్ పాసిబుల్. అండ్ అన్న రియల్మీ 13 Pro Plus 3x పోర్ట్రేట్ బాగున్నాయి, కాకపోతే 12 Pro Plusతో కంపేర్ చేస్తే కొంచెం కలర్స్ పరంగా కొంచెం నాకు ఓవర్ సాచురేషన్ అలా అనిపించింది. అదర్వైజ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. 12 Pro Plus కంటే బెటర్గా అయితే లేదు. అండ్ కోలా నరేష్, iQOO Z9s Proకి అప్గ్రేడ్ వర్షన్ iQOO Z9 Ultra VVT3 Ultra ఎక్స్పెక్టెడ్ డేట్ తెలియదు బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ అమర్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, నేను అక్టోబర్లో వచ్చే బిగ్ బిలియన్ డేస్లో మొబైల్ కొనాలనుకుంటున్నాను, బట్ ఏ మొబైల్ కొనాలో తెలియదు. ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్? ఒక మంచి సజెషన్ ఇవ్వు బ్రో. ఒక డెడికేటెడ్ వీడియో, ఒకటి కాదు మల్టిపుల్ వీడియోస్ వస్తాయి, ఏ మొబైల్స్ కొనొచ్చు మనం ఆఫర్స్లో, అండ్ ఏవి కిల్లర్ ప్రైస్ రేంజ్లో వస్తాయి ఫ్లాగ్షిప్ మొబైల్స్, ఏది కన్సిడర్ చేస్తే బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుందని. సో మల్టిపుల్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో, వెయిట్ చేయి. అండ్ అక్టోబర్లో వచ్చే బిగ్ బిలియన్ డేస్ అన్నారు, మరి ఎవరు చెప్పారో? అక్టోబర్ అయితే కాదు, జనరల్గా అయితే సెప్టెంబర్లోనే వస్తుంది. సో మ్యాక్సిమం సెప్టెంబర్ 2nd week తర్వాత మేబీ 3rd weekలో అయితే బిగ్ బిలియన్ డేస్ ఉండే అవకాశాలు అయితే 90% అయితే ఉన్నాయి. ఒక 10% అక్టోబర్కి వెళ్ళొచ్చు, వెళ్ళినా కానీ 1st weekలోనే, బట్ అక్టోబర్కి వెళ్ళే అవకాశాలు 90% లేవు. నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ ఆద్య, హాయ్ అన్న, రిప్లై షామీ 14 CV బిగ్ బిలియన్ డేస్లో ఎంతకు వస్తుంది చెప్పవా ప్లీజ్? అరౌండ్ 35,000 38,000 రేంజ్లో రావచ్చు. అండ్ S23 తీసుకోవాలా, షామీ 14 CV తీసుకోవాలా? మీరైతే ఏది తీసుకుంటారన్న? నేనైతే షామీ 14 CV తీసుకుంటాను. మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండర్ రేటెడ్ మొబైల్గా అనిపిస్తుంది నాకు. సో కొంచెం కప్పేసినట్టు అనిపించింది వేరే ఆప్షన్స్ మధ్య. సో ఒకసారి మన ఛానల్లో రివ్యూ ఉంది, చెక్ చేయండి. అండ్ నిఖిలేష్ అడుగుతున్నారు, 8 months నుండి, యూ మీన్ 8 weeks నుంచి అనుకుంటా, బిగ్ బిలియన్ డేస్ టాపిక్ లేకుండా ఆస్క్ 24 లేదు బ్రో, వై? ఎవ్రీ వీక్లో షూర్ ఆ క్వశ్చన్ మాత్రమే పిక్ చేస్తారా? యాక్చువల్గా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఆ బిగ్ బిలియన్ డేస్ అని ఉంటేనే వీడియోని క్లిక్ చేస్తారు, వీడియోని చూస్తారు చాలామంది. అందుకే టైటిల్ అండ్ థంబ్నెయిల్లో అదే ఎక్కువ వాడుతుంటాం. అండ్ ఆఫర్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి, నెక్స్ట్ మంత్ ఇంకో 20 daysలో కూడా ఉండొచ్చు. సో బాగా దగ్గరికి వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది సో బిగ్ బిలియన్ డేస్లో ఈ మొబైల్ ఎంత ఆఫర్కి వస్తుంది, ఇది ఈ ప్రైస్ రేంజ్లో రావచ్చా బిగ్ బిలియన్ డేస్లో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటాయి. ఎందుకంటే మనది మెయిన్గా మొబైల్ సెంట్రిక్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి అవే అడుగుతుంటారు. అందుకే మీకు
ఆస్క్ టెక్ 24 టైటిల్ అండ్ థంబ్నెయిల్లో ఎక్కువ క్లిక్ చేస్తారు కాబట్టి అది యూజ్ చేస్తాం. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా చాలామంది ఎక్కువగా అడుగుతుంటారు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.